ప్రియరా మీ అందరికి కూడా ప్రభునామన వందనాలు. ఈ క్రిస్మస్కి మీరు అందరూ బిజీగా ఉన్నారు. ఇదే కాదు, అసలు ప్రపంచం అంతా కూడా చాలా బిజీగా ఉంది క్రిస్మస్కి. ప్రపంచంలో చాలా ఎక్కువ వ్యాపారము క్రిస్మస్ సీజన్లో జరుగుతుంది. మీకు తెలుసా? తెలీదా? క్రిస్మస్ ప్రపంచంలో బాగా వ్యాపారం. బట్టలు కానివ్వండి, తిండి వస్తువులు కానివ్వండి, జ్యువెలరీ కానివ్వండి, లేకపోతే ఏమైనా ప్రయాణాలు కూడా విమాన ప్రయాణాలు కానివ్వండి, ఏదైనా సరే ఈ క్రిస్మస్ సీజన్లో బాగా వ్యాపారం జరుగుతుంది ప్రపంచం. అందుకే అందరూ ఈ క్రిస్మస్కి యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా కులమత భేదాలు, దేశ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా క్రిస్మస్ పండుగ చేసుకుంటారు అందరూ. అది మరి దేవుడి కృప లేకపోతే ప్రజలకు ఇష్టమో నాకు తెలియదు, కానీ మొత్తానికి ఎవ్రీవన్ విల్ సెలబ్రేట్ క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తారు. మనం కూడా లాస్ట్ నైట్ కదా, బిఫోర్ లాస్ట్ నైట్ బాగా తిరిగి క్యారల్స్ మామూలుగా చేయలేదు. సరే, మంచిదండి. మరి ఈరోజు మనం క్రిస్మస్ గురించి చాలా సంగతులు నేర్చుకుంటున్నాం. పోయిన వారం దాకా మనం యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఎందుకు జన్మించాడు అని మనం ఆలోచన చేసాం. చాలా కారణం, దాదాపు 10 కారణాలు మనం ఆలోచన చేసాం యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి 10 కారణాలు. ఈరోజు ఒక ప్రత్యేకమైన వర్తమానం నేను మీకోసం, మరి దేవుడు నాకు ఆలోచన, దానికి సంబంధించిన మెటీరియల్ కూడా నాకు దేవుడు ఇచ్చాడు. పాస్టర్ అభిషేక్ గారని హుజూర్ నగర్లో ఆయన దైవజనులు, ఆయన మంచి మెటీరియల్ ఆయన తయారు చేశాడు. దాంట్లో ఇక్కడ నేను మీతో ఈరోజు పంచుకుంటాను. ఈరోజు సబ్జెక్ట్ ఏంటి? యేసుక్రీస్తు జన్మం ప్రవచనాత్మకం. అంటే యేసు ప్రభు టకీమని పుట్టిన తర్వాత గొప్పవాడు, పరిశుద్ధుడుగా బ్రతకలేదు. యేసు ప్రభు జన్మము ప్రవచనాత్మకం, లేకపోతే ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇట్ ఈస్ ప్రీ ప్లాన్డ్ అంటే ముందుగానే నిర్ణయించబడింది. అప్పటికప్పుడు అనుకొని అయ్యో పట్టుకోనండి మరి అని, ఎక్కడుంది ఆమెనా, ఈ మంచిగా ఉంటుందా, ఈ మొయ్యగలదా, అయ్యి అట్లా చూడలేదు దేవుడు. ఇట్స్ ప్రీ డెస్టైన్డ్ అంటారు, ముందుగా నిర్ణయించారు. ఈరోజు మీకు ఈ అంశం అర్థం కావాలంటే నేను చెప్పే 2 ఉదాహరణలు బాగా వినండి. రైలు బండి ఉంది, బస్సులు ఉన్నాయి. రైలు బండి ఉంది అనుకోండి, రైలు ఎలా వెళ్ళుద్ది అంటే రైలు పట్టాల మీద వెళ్తుంది కదా, ఎక్కడన్నా ఆపుకోవచ్చు. కాకపోతే రైలు బండికి ఏం చేయాలి? రైలు వెళ్ళేటప్పుడు సిగ్నల్స్ అని ఉంటాయి, సిగ్నల్స్ ఇస్తారు. ట్రాక్స్, పట్టాలు మారుస్తుంటారు. రైలు ఇదిగో ఈ ప్రాంతంలో ఇంత స్పీడ్గా వెళ్ళాలని నిర్ణయిస్తారు, అంతే. దాని ప్రకారం వెళ్ళిపోతాయి. ఎక్కడైనా ఆపుకోవచ్చు, నువ్వు ఇష్టం వచ్చిన దగ్గర రైలు ఆపుకోవచ్చు, నువ్వు ఇష్టం వచ్చిన దగ్గర స్పీడ్గా వెళ్ళొచ్చు, స్లోగా వెళ్ళొచ్చు. బస్సు ఉందనుకోండి, రైలుకి అయితే ఒకటే రూట్ ఉంటుంది, ఒకటే రైలు పట్టాలి. ఇక్కడి నుంచి ఖమ్మం పోవాలంటే ఒకటే లైన్లో పోవాలి. లేదు నేను ఇట్టించి పోతా అంటే కుదరదు, రైలు ట్రాక్ ఇటుంటే రైలు అటే పోవాలి. బస్సు మాత్రం దగ్గర ఇటు నుంచి ఇది మన పోడుప్పల్ నుంచి వెళ్ళొచ్చు, లేకపోతే మన ఉప్పల్ నుంచి వెళ్ళొచ్చు, లేకపోతే ఎల్బీ నగర్ నుంచి వెళ్ళొచ్చు, లేకపోతే అటు సూర్యాపేట నుంచి వెళ్ళొచ్చు, ఖమ్మం వెళ్ళాలంటే లేదు నేను వరంగల్ నుంచి వస్తానంటే డిఫరెంట్ రూట్స్ ఉంటాయి. అర్థమవుతుందా? ఫ్లైట్ ఉందనుకోండి, విమానం ఎట్లా వస్తుంది? విమానం ఆకాశంలో ఎగురుతుంది, టేక్ ఆఫ్ తీసుకుంటుంది. అంటే విమానం పైకి వెళ్తుంది, మనందరం ఎక్కి కూర్చుంటాం. మనం ఉదాహరణకి విజయవాడ వెళ్ళాలనుకోండి, ఫ్లైట్ ప్రీడిస్టైన్డ్, ప్రోగ్రామింగ్ చేసి ఉంటుంది. ఫ్లైట్కి కింద నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి, పైకి వెళ్ళు, కిందకి రా అంటే ఒకటే ఉంటుంది. వీలు ఉంటుందా? ముందేమన్నా స్టీరింగ్ ఉంటుందా? ఉండదు, హ్యాండిల్ లాగా ఉంటుంది. పైకి ఇట్లా అంటే ఫ్లైట్ పైకి వెళ్తుంది, ఇట్లంటే కిందకి వస్తుంది, ఇటంటే ఇటు తిరుగుద్ది, ఇటంటే ఇటు తిరుగుద్ది, అంతే. గేర్స్ ఉంటాయి. ఫ్లైట్ ఏ రూట్లో వెళ్ళాలి,
చెప్తాడా? ఇదిగో హైదరాబాద్ నుంచి వెళ్ళవయ్యా, అటు ఇది సూర్యాపేట నుంచి వెళ్ళవయ్యా విజయవాడకి, ఇటు కమ్మ మన వరంగల్ సైడు వర్షాలు వస్తాయని చెప్తాడా? చెప్పినా అటు వెళ్ళలేడు. ఎందుకంటే ఆ ఫ్లైట్లో ప్రోగ్రామింగ్ చేసి ఉంటుంది. వర్షం వచ్చినా సరే సూర్యాపేట పై నుంచి వెళ్ళాలి విజయవాడకి, ప్రీ డిస్టైన్ అనమాట. ఇంక ఇటు తిప్పుదామంటే రాదు, అది కింద నుంచి చెప్తాడు. కంట్రోలర్ అంటారు, ఎయిర్ కంట్రోలర్ అంటారు. ఆయన చెప్తాడు ఏమని, బాబు 4200 మీటర్ల ఎత్తులో నువ్వు ఉన్నావు, కొంచెం కిందకి దిగు, మేఘాలు అడ్డు వస్తున్నాయంటే కిందకి దిగుతాడు. కొంచెం పైకి వెళ్ళు, 4500కి వెళ్ళాడు. ఇంకా పైకి వెళ్ళకు, 5000 పైన అడుగుల పైనలో ఇంకొక విమానం నీకు ఎదురు వస్తుంది, నువ్వు అటు వెళ్ళకని చెప్తాడు. ఇదే మార్గంలో వెళ్ళు, మేఘాలు వచ్చినా దాని లోపల నుంచి వెళ్ళు, కానీ అటు ఇటు తిరగక ఇంకొక విమానం వస్తుందని చెప్తాడు. అయితే విమానము ఎంత వేగంగా వెళ్ళాలి, ఏ రూట్లో వెళ్ళాలి అనేది ముందుగానే నిర్ణయిస్తారు. పైలట్ గారు ఏం చేస్తారు, ఆ సూచనలు పాటిస్తూ ఫ్లైట్ యొక్క వేగాన్ని పెంచడం, ఫ్లైట్ని కిందకి దించడం, సైడ్కి తిప్పటం, పైకి తీసుకెళ్ళటం. విమానం దిగేటప్పుడు చెప్తాడు ఆయన, ఎట్లా దిగాలో చెప్తాడు, ఎక్కడ దిగాలో చెప్తాడు, ఎంత స్పీడ్లో రావాలో చెప్తాడు. మీరు వినండి, చాలా వీడియోస్ వచ్చినాయి ఈ మధ్య. 100, 90, 80 అనే కొద్దీ ఒక్కొక్క అడుగు కిందకు వస్తూ ఉంటుంది. 20, 10, 0 అనగానే చక్రాలు తగలాలి, భూమిని తగలాలి. అది ప్లాన్ అనమాట. యేసుక్రీస్తు జన్మం కూడా ముందే చెప్పారు, ముందే చెప్పబడింది. క్రీస్తు పూర్వము దాదాపు 4000 సంవత్సరాల క్రితమే, అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు, 6024 సంవత్సరాల క్రితమే దేవుడు యేసుప్రభు యొక్క జన్మం గురించి చెప్పాడు. అంతేకాదండి, మన బైబిల్ మాత్రమే కాదు, ప్రపంచములో ఉన్న ఇతర మత గ్రంథాలు కూడా, ఆయా జ్ఞానులు కూడా యేసు ప్రభు యొక్క జన్మము గురించి వాళ్ళు కూడా చెప్పారు. మనం ఈ మెసేజ్ మాకేం లాభం అండి అంటే, మీకు లాభం కాదు, మీరు తెలుసుకోవాలి. యేసు ప్రభు గురించి బైబిల్ మాత్రమే కాదు, ప్రపంచములో ఉన్న ఇతర వ్యక్తులు, ఇతర మత గ్రంథాలు, ఇతర మతాలకు చెందిన జ్ఞానులు కూడా యేసు ప్రభు యొక్క జన్మము గురించి ముందే చెప్పారు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం, బైబిల్లో నుంచి ఒక మాట చదువుదాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారము ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి అని, సమాధానకర్త, అధిపతి అని, ఏంటమ్మది, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. యెషయా గారు దాదాపు 700 క్రీస్తు పూర్వం 700 సంవత్సరాలకు ముందే చెప్పాడు. ఇదిగో ఆయనకి పేరు పెడతారా మీరు, ఆయన బాధ్యతలు ఇవి: ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని ఆయనకి పేరు పెడతారు. మనం ఆ వివరాల్లోకి ఈరోజు వెళ్ళట్లేదు. అయితే యేసు ప్రభు గురించి ఇతర మత గ్రంథాలు, క్రీస్తు జన్మ గురించి, జన్మకి సంబంధించిన ప్రవచనాలు, ఇతర గ్రంథాల్లో క్రీస్తు జన్మకి సంబంధించిన ప్రవచనాలు ఉన్నాయి. జాగ్రత్తగా గమనించండి. మన దేశంలో మాత్రమే కాదు, ఇతర దేశాలకు సంబంధించిన కూడా నేను సేకరించాను. ముందు హిందూ మత వేదాలు ఉన్నాయి తెలుసా? హిందూ మతంలో ఎన్ని ఉన్నాయి? వేదాలు, ఉపనిషత్తులు అని ఉంటాయి. ఎన్ని వేదాలు ఉన్నాయి తెలుసా? అయ్యో, ఎన్ని వేదాలు ఉన్నాయి?
ఎన్నే ఉన్నాయి ఇలా కానీ అంటుంది ఆమె. వేదాలు ఉన్నాయి. ఆ వేదాలు క్రీస్తు పూర్వము కొన్ని వేల సంవత్సరాల క్రితమే రాయబడ్డాయి. హిందూ మతంలో క్రీస్తు పూర్వం కొన్ని క్రీస్తు పూర్వం బైబిల్లో ఎప్పుడు రాయబడిందని చెప్పాను నేను? దాదాపు 6000 పైచిలుకు సంవత్సరాల క్రితం దేవుడు ప్రామిస్ చేశాడు. అది మీకు చెప్తాను, చూపిస్తాను నేను. అయితే దానికంటే ముందు క్రీస్తు పూర్వం కొన్ని వేల సంవత్సరాల క్రితం రాయబడ్డాయి. అక్కడ తాండియా మహాబ్రహ్మం ఒక తాండియా మహాబ్రాహ్మణం అని ఒక చాప్టర్ ఉంటుంది. దాంట్లో ఒక ప్రవచనం ఉంటుంది. ప్రతిర్దేవ్యం ఆత్మానాం యజ్ఞం కృత్యా ప్రాయశ్చిత్తి. అంటే ఏంటి? ప్రజాపతి తానే మన పాపముల కొరకు తన ఆత్మను యజ్ఞంలో కాల్చుకొని ప్రాయశ్చిత్తమై మనలను విమోచిస్తాడు. ఏం రాశాడు ఆయన? ప్రజాపతి అంటే సృష్టికర్త ఎవరు? దేవుడు, యేసు ప్రభు. ఏం చేస్తాడు? తానే మన పాపముల కొరకు తన ఆత్మను ఆయనకి ఇచ్చిన ఆయనకు జ్ఞానం ఏంటి? యజ్ఞంలో కాల్చుకుంటాడు అన్నాడు, బలి చేయబడతాడు అన్నాడు. కానీ యేసు ప్రభు యజ్ఞంలో కాల్చుకోలేదు, ఆయన ప్రాణం పెట్టాడు. ఈ యజ్ఞంలో కాల్చుకుంటారు అని ఎందుకని ఉండొచ్చు అంటే, బహుశా అప్పట్లో ఈ యజ్ఞ యాగాదులు ఉండేవి, బలి అనేది లేదు. ఒట్టి నెయ్యి పోయటము, మంత్రాలు చదవటము, శ్లోకాలు చెప్పటము ఇవే ఉండేవి. బలి అర్పించటం అనేది బహుశా అప్పట్లో ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా ఆ యజ్ఞ ప్రకారం ఆ బలి పశువు పూర్తిగా కాలిపోవాలి. పాప పరిహారార్థ బలిగానే వాళ్ళు చేసేవాళ్ళు, దాన్ని పాప పరిహారార్థ బలిగానే అర్పించేవాడు. అందుకే ఆ మాట రాసి ఉండొచ్చు ఈయన. ఇంకొక ఆయన చూద్దాం, సత్యావతార సిద్ధాంతం అని ఇంకొక అవతారం. దాంట్లో ఏమన్నాడు? దేవుడు నర అవతారం ఎత్తితేనే గాని మానవులకు ముక్తి రాదు. దేవుడు ఏం చేయాలంట? నరావతారం ఎత్తాలి, నరుడుగా ఆయన జన్మించాలి. ఆయనకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఆయన అంతే రాశాడు. ఎప్పుడు రాశాడు ఇది? కొన్ని వేల, యేసు ప్రభు పుట్టుకకి కొన్ని వేల సంవత్సరాలకు ముందు. ఓకే, తైత్తిర యజ్ఞం, తైత్తిర అరణ్యం అని ఒక పుస్తకం ఉంది. దాంట్లో ఏం రాశాడు? ప్రపంచం పాపరాశి అయి నిలిచినప్పుడు దేవుడు మానవ అవతారం ఎత్తి తన మరియ దేహాన్ని బలిగా అర్పించి అమర్త్య దేహంతో మృత్యువును జయించి సర్వమునందు తానే వ్యాపిస్తాడు. ఎందుకంటే పాపము బాగా పెరిగిపోయినప్పుడు దేవుడు నరరూపం వచ్చి తన మత్స్య దేహాన్ని, అంటే ఈ లోక సంబంధమైన శరీర దేహాన్ని అర్పించి అమర్త్య దేహంతో ఆయన తిరిగి ఏం చేస్తాడంట? వచ్చినప్పుడు, లేచినప్పుడు మృత్యువును జయించి సర్వమును తానే. అంటే యేసు ప్రభు యొక్క జన్మము, మరణము, పునరుద్ధానం గురించి ముందే చెప్పాడు. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ముందే చెప్పారు జ్ఞానం, దేవుడు వాళ్ళకి జ్ఞానాన్ని బట్టి. సో క్రిస్మస్ అనేది ఇప్పుడు ఎప్పుడో వచ్చింది, ఇప్పుడు ఏదో నేను చేసుకుంటున్నాను కాదు. క్రిస్మస్కున్న విలువ దేవుడు మరి ఆయన యొక్క ప్రణాళికను జ్ఞాపకం చేసుకుని మనం ఎప్పుడు కృతజ్ఞతగా ఉండాలి. ఆయన ఏదో టకీమని చెప్పి టకామని వచ్చింది కాదు, ముందే నిర్ణయించుకొని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఇక్కడ ఏముంది? ఇక్కడ బౌద్ధ మతం, బుద్ధుడు కాదు. క్రీస్తు పూర్వము 632లో
గౌతమ బుద్ధుడు ఏం చెప్పాడు చూడండి. ఏం చెప్పాడమ్మా చదువు. గౌతమ బుద్ధుడు ఆ. తన మత గ్రంథంలో నేను చనిపోయిన 500 సంవత్సరముల తర్వాత నేను చనిపోయిన 500 సంవత్సరాల తర్వాత ఒక మతోద్ధారకుడు జన్మించు. ఒక మతోద్ధారకుడు జన్మిస్తాడు. ఆయన నా వంటి ఒకటి రెండు బుద్ధుల మీద కాదు గాని మానవ బుద్ధుల మీదనే పునాది వేయును. అది నాలాగే నేను ఒకటి రెండు మంచి మాటలు చెప్పడం కాదు కానీ ఆయన మానవులకి సంబంధించిన వాటన్నిటి మీద బేస్ చేసుకొని ఆయన వస్తాడు. ఆయన మానవుల మీద కేంద్రీకృతమై మానవుల కోసం వస్తాడు. కాబట్టి మీరు ఆయన్నే నేను చనిపోయిన 500 సంవత్సరాల తర్వాత వస్తాడు అని చెప్పాడు యేసు. కానీ 500 సంవత్సరాల తర్వాత రాలే. ఆయన క్రీస్తు పూర్వం 610లోనే చనిపోతాడు గౌతమ బుద్ధుడు. కానీ యేసు ప్రభు క్రీస్తు పూర్వం 4వ సంవత్సరం జన్మిస్తాడు. సరే, సంవత్సరాలు క్యాలెండర్లు కొంత అటు ఇటు అయినా వచ్చిన లక్ష్యం ఏంటి? ఆయన మానవుల కొరకు మానవుల మధ్యనే ఆయన జన్మిస్తాడు కదా. ఓకే, తర్వాత ఏంటిది? పారసీక మతం, జొరాస్ట్రియన్ పారసీక మతం, పారసీకులు కదా. వీళ్ళ మత గ్రంథంలో ఏం రాయబడ్డది? వీళ్ళ మత గ్రంథంలో అంత్య దినములలో ఒక కన్యక ఒక కుమారుని కనును, ఆయన భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తిగల వాక్యము, సర్వశక్తిగల వాక్యము. సృష్టికర్త భూమిపై జన్మించినప్పుడు నూతన నక్షత్రం ఒకటి ఆకాశంలో కనిపించి భక్తులను ఆయన యొద్దకు నడిపిస్తుంది. ఎంత క్లారిటీగా చెప్పాడండి, ఎంత స్పష్టంగా చెప్పాడు. అప్పుడు బైబిల్ ఉందా? బైబిల్ ఉందా లేదా? కొన్ని వేల సంవత్సరాల క్రితం రాశాడు. బైబిల్ రాలే. బైబిల్ అప్పటికి ఇంకా రాలేదు. 1540 నుంచి 1470 మధ్య బైబిల్ వచ్చింది. అంటే ఆ ధర్మశాస్త్రం వచ్చింది. ఇది ఎక్కడ? జొరాస్ట్రియన్ అన్న ఆయన రాశాడు. మరి మాది అంత్య దినములలో ఒక కన్యక కుమారుని ఎవరు అంటారంట? కన్యక అంటది కుమారుని కనును. ఆయన భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తిగల వాక్యము. ఎందుకన్నాడు వాక్యం అని? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అందుకే చెప్పాడు వాక్కు అయి ఉన్న దేవుడు ఒక కన్యకి కుమారుడుగా జన్మిస్తాడు. ఒక కన్యకి కుమారుడుగా జన్మిస్తాడు. కాబట్టి మన దేవుడు ఎంత గొప్పడో మనం అర్థం చేసుకోవాలి. ఇంకోటి ఎవరు ఇది? చైనా మత క్రీస్తు పూర్వం 479 చెప్పాడు. చదువమ్మా. చైనా మత గురువుకు కన్ఫ్యూషియస్ మనకు పశ్చిమ దేశాన పరిశుద్ధుడొకడు జన్మించి. పశ్చిమ దేశం అంటే ఏముంది? చైనాకి పశ్చిమాన ఇశ్రాయేల్ దేశం ఉంది, అంటే యెరూషలేం ఉంది. పశ్చిమ దేశాన ఎవరుంటారంట? పరిశుద్ధుడు ఒకడు జన్మించి నానా బాధలకు గురి అయిన రక్షణ మార్గమును ఏర్పరిచి మరణాన్ని జయించి వేస్తాడు. అది మనకు పశ్చిమాన ఉన్న పశ్చిమ దేశాన ఎవరు ఉంటారంట? పరిశుద్ధుడు ఒకడు నానా బాధలు అనుభవించి రక్షణ మార్గాన్ని ఏర్పాటు. ఏమండి, వింటున్నారా లేదా? అర్థమవుతుందా? పురుషులు అర్థమవుతుందా లేదా? యేసు ప్రభు యొక్క జన్మ మామూలు జన్మ కాదు. నీ దేవుడు ముందుగానే చెప్పి వచ్చిన దేవుడు. తర్వాత ఎవరు? మన ఇంకొక వ్యక్తిని గురించి చూద్దాం. ఎవరిదా? గ్రీకు మతం. గ్రీకు దేశస్తులు ఏమన్నారు చూడండి. క్రీస్తు 347. తత్వశాస్త్రజ్ఞుడు మతస్థాపకుడైన ప్లేటో గారు ఏమన్నారు? పరమాత్ముడు ధరనవతరించి
అవతరించినచో నరుడు పరమునకేగే మార్గం లేదు. అంటే ఏంటి? పరమాత్ముడు ధరణిలోకి రాకపోతే నరుడు పరలోనికి వెళ్ళే మార్గమే లేదు. చెప్పు. దేవుడు భూమి మీదకి రాకపోతే మనుషుడు పరలోకానికి వెళ్ళే అవకాశమే లేదు. దేవుడు భూమి మీదకి వస్తాడని చెప్తున్నాడు లేదా? వస్తాడు. దేవుడు ముందుగానే ప్రీడిస్టైన్డ్. మనం దేవునికి ఎందుకు కృతజ్ఞత ఉన్నా అంటే ఆయన ముందుగానే ప్లాన్ చేసుకొని వచ్చాడు మన దగ్గరికి. ప్రతిదీ కూడా ప్లాన్ చేయబడింది ఆయనకి. తర్వాత ఇంకొక చూద్దాం. ఎవరిదే? మన దగ్గరికి వచ్చాం. సామవేదం. ఆ కవిత వద్దు కానీ ఆయన అనగా అవతరించబోవాడు కన్య గర్భానము ఎక్కడ పుట్టాడంట? కన్య గర్భాన పుడతాడు, పశువుల శాలలో జన్మిస్తాడు. నేను మీకు ఎందుకు ఆయన పశువుల శాలలో పుట్టాడు? మరీ అంత స్థలం లేకుండా ఉంది యెరూషలేము. కదా, అంటే బలి పశువుగా వచ్చాడు కాబట్టి ఎక్కడ పుట్టాలి? ఆయన పశువుల శాలలోనే పుట్టాలి. అందుకే పశువుల శాలలో పుట్టాడు. మామూలుగా దేవుడే సత్రమందు స్థలము లేనందున అన్నాడు. పశువుగా ఆయన వచ్చాడు కాబట్టి పశువుల శాలలో పుట్టాడు. నిజంగా స్థలం లేకుండా పోయింది. పశువుల శాలలోనే ఆయన ప్లేస్. ఒక పశువు జరిగి ఆవిడ స్థలం ఇచ్చింది అన్నమాట. ఇక్కడ రామ్మ ఇక్కడ కను అని. తర్వాత ఇంకొక ఇది బాగా అందరికీ తెలిసిన ఇది సామవేదం ఏముంది? సర్వ పాప ఆవశ్యకం అనగా విశ్వ మానవాళి పాప పరిహారం కొరకు పరమాత్ముడైన దేవుడు రక్తాన్ని చిందించి బలియాగం అంటే మరణం అవ్వాలి. మానవాళి పాప పరిహారార్థం సర్వశక్తుడైన దేవుడు బలియాగము కావాలి, బలియాగం చేయబడాలి. బలియాగము ఆయన చేయబడాలి. తన రక్తాన్ని చిందించాలి. అంతే. అది వేరే ఇంకా ఆల్టర్నేటివ్ లేదు. దానికి వేరే ఆల్టర్నేటివ్ లేదు. దానికి ఏది? మన సామవేదం చెప్పింది మనకు. మన పాపములు పోవాలంటే పాపము లేని రక్తము చిందించబడాలి. దట్స్ ఆల్. ఇంకొక వేదం కూడా ఉంది. లైట్ మీకు మరి మీరు గ్రహిస్తున్నారో లేదో? ఇదేం వేదం? భవిష్య పురాణం. ఏమన్నాడు? అనగా దేవుడి కుమారుడు కన్య గర్భమున జన్మించాలి మరియు ఆయన పాపులను నీతిమంతులుగా చేయుటకు మెస్సియాగాను అవతరిస్తాడు. కన్య మరియ గర్భాన పుట్టాడు. ఆయన వక్తగాను మెస్సయ్యగాను అవతరిస్తాడు. ఇశ్రాయేలీలు నమ్మంది ఏంటంటే ఇంకా మెస్సియా రాలేదు, మెస్సియా వస్తాడు, మమ్మల్ని బయటికి తీసుకొస్తారని అనుకుంటున్నారు. కానీ మెస్సయ్య ఎప్పుడో వచ్చేసాడు. వాళ్ళకి ఎందుకు తెలియలేదు మరి మెస్సయ్య వచ్చాడని? ఎందుకు తెలియలేదు అంటే యేసు ప్రభువు వారు ఆ సత్యాన్ని తెలుసుకోకుండా వారిని పక్కన పెట్టాడు, మూసేశాడు. వారి జ్ఞానం మూసేశాడు. ఎందుకు? ఒకవేళ ఇశ్రాయేలీలు యేసు ప్రభువుని నమ్ముకున్నారు అనుకోండి, మరి సంఘం వెళ్ళిపోతుంది. దేవుడు పక్షపాతి అవుతాడు కదా. మీకు నేను చాలాసార్లు చెప్పాను, యేసు ప్రభు వచ్చింది ఎవరి కోసం? యేసు ప్రభు వచ్చింది ఎవరి కోసము?
అవన్నీ తర్వాత నశించిన దాన్ని పాపుల కోసం అన్నాం. సరే, ఎక్కడ పుట్టాడు? ఏ ఊర్లో పుట్టాడు? ఎందుకు అక్కడే పుట్టాడు? ముంబైలో పుట్టొచ్చు కదా. ఏం సెంటర్ పాయింట్? ఏంటది? ఇస్రాయల్ దేశం. ఓకే, సరే, మరి ఎందుకు అక్కడే ఉన్నాడు? మరి ఇండియాకి రావచ్చు కదా. ఒక వాదన ఉంది. యేసు ప్రభు ఏంటది 12వ సంవత్సరం అంటే నుంచి దాదాపు 14వ సంవత్సరం నుంచి 30వ సంవత్సరం వరకు యేసు ప్రభు యొక్క చర్యలు బైబిల్ ఏం రాయబడలేదు. ఎక్కడ పోయేటప్పుడు అంటే భారతదేశానికి వచ్చాడంట. అప్పుడు భారతదేశానికి వచ్చి మొత్తం తిరిగాడంట భారతదేశం. ఆయా గురువుల దగ్గరికి వెళ్ళి జ్ఞానం పొంది మళ్ళా ఎక్కడ పోయాడు ఆయన? మళ్ళీ యెరూషలేంకి వెళ్ళాడంట. అవునా? అవునా? యేసు ప్రభు వచ్చింది ఇశ్రాయేల్ కోసం. అవునా కాదా? ఎట్లా? ఎందుకు అవును నేను చెప్తున్నానన్నా? ఎక్కడుంది? వాగ్దానములు వీరివి, వాగ్దానమును బట్టి ఆయన వారిలో జన్మించెను. బలియాగములు వీరివి, అన్నీ వాళ్ళే, మనవి కాదు, మనకు సంబంధమే లేదు. యేసుప్రభు వచ్చిందే ఇశ్రాయేల్ కోసం. ఇశ్రాయేల్ దేశంలో చనిపోయింది వాళ్ళ కోసమే. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చింది అక్కడే. మరి దేవుడు ఏం చేశాడు? ఒకవేళ ఇశ్రాయేల్ కోసమే ఆయన వచ్చి అక్కడే చనిపోతే దేవుడు పక్షపాతి అవుతాడు కదా. దేవుడు లోకం ఎంతో ప్రేమించను. ఎక్కడ? ఇశ్రాయేల్నే ప్రేమించావు కదా. అందుకే ప్రభు ఏం చేశాడంటే బలియాగం మొత్తం పూర్తి చేసి సంఘము, తన మనసులో ఉన్న ఒక మాట బయటికి చెప్పాడు. నా సంఘమును నేను, సంఘమును కట్టాలంటే ఇశ్రాయేలీలకి గుడ్డితనం కలగజేశాడు. వాళ్ళు నమ్మట్లేదు. ఎందుకు నమ్మట్లేదు? వాళ్ళు నమ్మట్లేదు కాబట్టి ఈరోజు మనం నమ్మాం. యేసు ప్రభు మన దాకా వచ్చాడు. ఆయన మన దాకా రాగలిగాడు. కాబట్టి ఆయన యేసు ప్రభు వచ్చింది ఇశ్రాయేల్ కోసమే. ఆయన కృప అంటాం, మనం కృపాయుగం అంటాం, గ్రేస్ పీరియడ్ అంటాం దీన్ని. ఈ కృపాకాలంలో యేసు ప్రభువు ఇశ్రాయేలీలకి అవకాశం ఇవ్వడు. ఎప్పుడైతే కృపాకాలం ముగించబడుతుందో, సంఘం ఎప్పుడైతే ఎత్తబడుతుందో, ఎత్తబడిన తర్వాత ఇశ్రాయేలీలకి రక్షణ మార్గం ఓపెన్ చేయబడుతుంది. దేవుడు రక్షణ మార్గాన్ని ఇశ్రాయేల్ కోసం తెరుస్తాడు. ఒకరిద్దరు ఇప్పుడు నమ్ముకుంటున్నారు, ఇశ్రాయేల్ కూడా నమ్ముకుంటున్నారు, సత్యాన్ని గ్రహిస్తున్నారు. కానీ మొత్తం దేశము, ధర్మశాస్త్రము, బళ్ళు అవి అలాగే ఉన్నాయి. సరిగా చేయకపోయినా ఇప్పుడు కూడా వాళ్ళు అదే అనుసరిస్తున్నారు. అయ్యే నెలలు పాటిస్తున్నారు, అయ్యే పండుగలు ఆచరిస్తున్నారు. వాళ్ళు ఇంకా దాంట్లోనే ఉన్నారు. వాళ్ళు క్రిస్మస్ అనేది చేయరు. ఎందుకంటే క్రిస్మస్ మెస్సియానే రాలేదు కదా. మెస్సియా రానప్పుడు ఇంక క్రిస్మస్ ఏంటంటారు వాళ్ళు. కాబట్టి మనకి దేవుడు కృపాకాలంలో మనం ఆయన గుర్తించేటట్టు చేసి మనల్ని ఆయన సంఘానికి, పరలోక రాజ్యానికి వారసులుగా చేశాడు. సంఘం ఎత్తబడిన తర్వాత ఇశ్రాయేలీలకి మార్గం తెరవబడుతుంది. ఇశ్రాయేలీలని శ్రమ పెట్టడం ద్వారా 7 ఏళ్ల శ్రమల కాలంలో ఇశ్రాయేలీలు దేవుణ్ణి తెలుసుకుంటారు. దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి ప్రభు చెప్పిన మాట వారి ద్వారా ఏమి భవిష్య పురాణంలో చెప్పాడండి ఈ మాట. ఓకే, మరి దేవుని యొక్క ప్రణాళిక ఎంత గొప్ప చూడండి. ఋగ్వేదం ఇది మనకు సంబంధించిన వేదమే. అనగా యేసు అన్ని దిశలలో మహాదేవుడై ఉన్నాడు. తూర్పు దేశమందు పరిశుద్ధమైన స్త్రీ గర్భమున అవతరించును. ఈయనే నిజమైన దేవుడు, ప్రజలందరూ ఎదురు చూస్తున్న దేవుడు, పాపం లేని మహాపరిశుద్ధుడు ఆయనే. ఎక్కడ? తూర్పు దేశాన. ఎక్కడ పుడతాడు ఆయన? దేశములో పరిశుద్ధమైన స్త్రీ గర్భమున అవతరించును. ఎస్, స్త్రీ గర్భాన ఆయన అవతరిస్తాడు. ఆయనే మహాదేవుడు,
ప్రజలందరూ ఎదురు చూస్తున్న దేవుడు పాపము లేని మహాపరిశుద్ధుడు ఆయనే. పాపము లేకుండా పరిశుద్ధుడుగానే జన్మిస్తాడు, పాపరహితుడు. ఎవరు చెప్పింది? ఋగ్వేదం చెప్పింది. తర్వాత శ్వేతాస్వరూపనిషత్తు, ఉపనిషత్తులో అనగా దేవుడు ఎవరికి సృష్టి మీద అధికారం ఇచ్చాడో సృష్టించబడినవన్నీ ఎవరి పర్యవేక్షణలో ఉంచాడో, ఎవరిని అనాది కాలం నుండి జ్ఞాన సంపన్నునిగా చేశాడో, ఎవరికి ఆది సంభూతినిగా సృష్టించాడో, ఆ బంగారు వన్నెగల ప్రవక్త తిరిగి నరునిగా జన్మిస్తుండగా దేవుడు తరుణిగా జన్మిస్తాడు. ఎవరైతే సృష్టించారో, ఎవరైతే పరిశుద్ధుడిగా ఉన్నారో, ఎవరైతే జ్ఞాన సంపన్నుడిగా ఉన్నాడో ఆ మహాప్రవక్త నరుడిగా జన్మిస్తాడు. చూడండి, దాదాపు 10 మత గ్రంథాలు యేసు ప్రభు యొక్క జన్మం గురించి ముందే చెప్పాయి. కాబట్టి మనం ఒకటి అర్థం చేసుకోవాలి, క్రిస్మస్ సీజన్లో కానీ జీవితం అంతా యేసు ప్రభువు అప్పటికప్పుడు వచ్చినవాడు కాదు. కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆయన యొక్క ప్రణాళిక, ఆయన యొక్క రాకడ, ఆయన రాకడకున్న ఉద్దేశము, ఆయన ఎందుకు రావాలి, ఎలా రావాలి, ఆయన వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, టైం టేబుల్ ఉంది. బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి గమనిద్దాం. బైబిల్ ఏం చెప్తుంది? ఆయన అబ్రహాము సంతానముగా ఉంటాడు. ఇక్కడ ఉంది ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనం. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చెదను, నీ సంతానమునకు ఈ దేశమును ఇచ్చెదను చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టాడు. ఎందుకు కట్టాడు అక్కడ బలిపీఠం? నేను నీకు ఈ దేశాన్ని ఇస్తానంటే హ్యాపీగా ఫీల్ అయిపోయి గొత్తలేయాల్సింది కదా. ఎందుకు కట్టాడు? ఎందుకు కట్టాడు అంటే ఆయన అబ్రహాము సంతానంగా రావడానికి ప్రణాళిక వేసుకున్నాడు. ఆయన అబ్రహాము సంతానంగా ఆయన ఇచ్చాడు. ఆయన అబ్రహాము సంతానం యేసు ప్రభు. అబ్రహాము సంతానం యొక్క క్రోనాలజీ అంటారు, వంశ పట్టికలో యేసు ప్రభు ఉంటాడు. మత్తయి సువార్త నెరవేర్పు, ఈ ప్రవచనం నెరవేర్పు ఎప్పుడు జరిగింది? మత్తయి సువార్త 1:1. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఎవరండి? అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అంటే యేసు ప్రభు ఎవరి వంశం నుంచి వచ్చాడు? అబ్రహాము వంశం నుంచి వచ్చాడు. క్రీస్తు పూర్వం 1470లో దేవుడు అబ్రహాం ప్రధాన్ని వాగ్దానం చేస్తే క్రీస్తు పూర్వం 4వ సంవత్సరం దేవుడు దాన్ని నెరవేర్చాడు. అబ్రహాము వంశావళి. ఆయన ఏ వంశంలో పుట్టాడో చెప్పాడా దేవుడు? చెప్పాడా లేదా? చెప్పాడు. ఓకే, నెక్స్ట్ ఏం చెప్పాడు చూద్దాం. ఆయన ఎక్కడ పుడతాడంట? యూదా గోత్రములో పుడతాడు. 49వ అధ్యాయం 10వ వచనం. ఆదికాండం 49వ అధ్యాయం 10వ వచనం. షిలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు. షిలోహు వచ్చు వరకు యూదా వద్ద నుండి దండము తొలగదు. అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. ఈయన ఎక్కడ పుడతాడు? యూదా గోత్రంలో పుడతాడు. చెప్పాడా లేదా? ఇది ఎప్పుడు చెప్పాడు? క్రీస్తు పూర్వం 1470లో. ఎప్పుడు నెరవేరింది? లూకాసు వార్త 3వ అధ్యాయం 33వ వచనం. లూకాసు వార్త 3వ అధ్యాయం 33వ వచనం. లూకాసు వార్త 3వ అధ్యాయం 33వ వచనం.
నయస్సోను ఉమ్. అమ్మీనాదాబుకు, ఉమ్. అమ్మీనాదాబు ఉమ్. ఆరాముకు, ఉమ్. ఆరాము ఉమ్. ఎస్రోముకు, ఉమ్. ఎస్రోము పెరెసుకు, ఉమ్. పెరెసు ఉమ్. యూదాకు, పెరెసు యూదాకు, యూదా యాకోబుకు, యూదా యాకోబు. ఎవరు వీళ్ళందరూ? ఒక తరం, రెండో తరం, మొదటి తరం ఇదంతా. అంటే ఏ గోత్రంలో పుట్టాడు ఈయన? యూదా గోత్రములో పుట్టాడు. మనం పట్టించుకోం కానీ అన్యులు పట్టించుకుంటారు. ఏ గోత్రం, ఏ నక్షత్రం అంటారు. నాకు ఇంతకు అర్థమే కాదా ఏంటో. కానీ మొత్తానికి ఈయన యూదా గోత్రము, అంటే యూదా నుంచి వచ్చాడు. యూదా నుంచి వచ్చాడు. ఓకే, తర్వాత ఇంకేం చెప్పాడు దేవుడు ఈయన గురించి? చూడండి ఇంకేం చెప్పాడు. ఆయన ఎక్కడ ఎలా పుడతాడో చెప్పాడు, ఎవరికి పుడతాడో చెప్పాడు. యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభు తానే యొక్క సూచన మీకు చూపును ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టును. ఇప్పుడు ఈ కన్యక గర్భవతి అయి అన్న మాట వచ్చినప్పుడు చరిత్రలో చాలా కలవలం జరిగిందంట. అదేంటి? చాలా మంది కన్యకులు గర్భం పెళ్లి కాకుండానే గర్భవతులు అవుతున్నారు కదా. ఇందులో ప్రత్యేకత ఏముంది? అర్థం కాలేదు ప్రజలకు చాలా సంవత్సరాలు. అయితే యేసు ప్రభు పుట్టడానికి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులకు ఒక సంగతి అర్థమైంది. ఏంటంటే మెస్సయ్య అనే అతను మన కోసం వస్తాడు. ఈ మెస్సయ్య కన్యకి పుడతాడు. కాబట్టి భక్తిగల యవ్వనరాలు ఏం చేశారు? వివాహం చేసుకోకుండా తమ్ము తాను ప్రత్యేకించుకొని దేవుని ఆలయంలోనే ఉండడం మొదలుపెట్టారు. ఎవరు భక్తిగల వాళ్ళు? దేవుడు నన్ను కానీ మమ్మల్ని ఎంచుకుంటే బాగుంటుంది, మరి దేవుడు మమ్మల్ని పరిశుద్ధులుగా ఉంచుకుంటే బాగుంటుంది, మా ద్వారా దేవుడు వస్తే బాగుంటుంది అని ప్రత్యేకంగా యూదులు యవనస్తులు ప్రత్యేకించుకున్నారు. అందుకే మనకు బైబిల్లో ఇద్దరు కనిపిస్తారు, సుమయోను హన్న. ఎవరు వాళ్ళిద్దరు? వాళ్ళిద్దరూ ఎదురు చూస్తూ ఉన్నారు. దేవుడు పుడతాడేమో, మమ్మల్ని వాడుకుంటాడేమో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే కన్యక గర్భవతి కుమారుని, అబ్బా నా గర్భంలో యేసు పుడితే ఎంత గొప్ప అన్న పద్ధతిలో సమర్పించుకొని, అబ్బా దేవుడు నన్ను ఎన్నుకుంటే బాగుండని ఎదురు చూస్తున్నారు అన్నమాట. కన్యక గర్భవతి కుమారుని కనును ప్రవచనం క్రీస్తు పూర్వం 700 సంవత్సరంలో యేసు ప్రభు చెప్పాడు, దేవుడు చెప్పాడు. ఎప్పుడు నెరవేరింది? లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. మరియా అడిగింది. కొంచెం 33 నుంచి చదువమ్మా. 33 నుంచి చదువు. ఆయన యాకోబు వంశస్థులని యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. అందుకు మరియా నేను పురుషుని ఎరుగని దాననే ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా. ఇది ఎట్లా జరుగుద్ది? నాకు పురుషుడితో సంబంధం లేదు కదా అంటే అప్పుడు ఏం చెప్పాడు ఆయన? చదువు. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను కనుక పుట్టబోవు శిశుడు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియాకి కూడా డౌట్ వచ్చింది, ఇది ఎట్లా సాధ్యం అని. దేవుడు స్పష్టత ఇచ్చాడు. అమ్మా ఈ పురుషుని తెలవపోయినా పర్వాలేదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కమ్ముకొని నీ లోపల కార్యం చేస్తాడు. పుట్టబోవాడు పరిశుద్ధుడు. నువ్వేం మరియా దాని గురించి అన్నాడు. సో యేసు ప్రభు కన్యకే పుట్టాడు. ఎలా పుట్టాడు? సైన్స్ కూడా చెప్తుంది ఎలా పుట్టాడు అంటే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ బీజాన్ని తెచ్చి మరి యొక్క గర్భంలో వదిలిపెట్టాడు. అది ఎట్లా సాధ్యము? ఆయన సృష్టికర్త కాబట్టి ఆయనకు అనుకూలంగా మరియాని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు.
ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు మీరు సైన్స్ మనం గమనిస్తే టెస్ట్ ట్యూబ్ బేబీలు అంటారు, లేకపోతే ఐవీ పద్ధతి అని వచ్చింది. ఐవీ పద్ధతి పిల్లలు పుట్టకపోతే ఏం చేస్తున్నారు, తల్లిదండ్రులు ఇద్దరి దగ్గర నుంచి స్పర్మ్స్ తీసుకుంటున్నారు. స్పర్మ్ తీసుకొని దాన్ని ప్రత్యేకమైన ల్యాబ్స్లో టెస్ట్ ట్యూబ్స్లో పెట్టి ఆ రెండింటిని కలిపి తగిన వేడి పెట్టి గర్భసంచి ఫెలోపియన్ ట్యూబ్స్లో ఎంతైతే ఉష్ణోగ్రత ఉంటుందో అంతే ఉష్ణోగ్రత పెట్టి ఆ రెండింటిని కలుపుతున్నారు. కలిపి 14 రోజులు 12 రోజులు పెడతారు. దాన్ని పెట్టినప్పుడు ఆ జైగోట్ అంటారు, ఆ పిండం ఏర్పడినప్పుడు దాన్ని పరీక్ష చేసి ప్రత్యేకమైన పరికరాల ద్వారా వారు ఏర్పాటు చేసిన పిండాన్ని తల్లి యొక్క గర్భంలోకి ప్రవేశపెడుతున్నారు. ఆ తల్లి గర్భాన్ని అందుకు తగ్గట్టుగా సిద్ధం చేస్తున్నారు. మనిషి ఇంత చేసి మరొక మానవుని అంటున్నప్పుడు, అంటే శారీరకంగా ఇద్దరు కలవకుండా మానవుని అంటున్నప్పుడు సృష్టికర్త అయిన దేవుడు మరియని సిద్ధం చేసుకోలేడా? అభ్యంతరంగా చేసుకోగలడు. అది అనవసరమైన వాదన. అసలు యేసు ప్రభు కన్యకు పుడతాడు, నెరవేర్పు. యేసు ప్రభు కన్యకే పుట్టాడు. ఎందుకు కన్యకు పుట్టాలి? నిఖిల్, ఎందుకు పుట్టాలి కన్యకి యేసు ప్రభు? చిన్న నిఖిల్, ఎందుకు? మరీ అందంగా లేదా? యోసేపు అందంగా లేడా? చందాలు కాదు, మరియ నుంచి కానీ యోసేపు నుంచి కానీ, అంటే మానవులకి సంబంధించిన పాపము ఏది? జన్మ పాపము అంటాం మన దేశంలో. జన్మ పాపము యేసు ప్రభువుకి అంటకుండా ఉండాలి అంటే ఆయన తప్పకుండా తల్లిదండ్రుల యొక్క సంబంధం లేకుండానే పుట్టాలి. ఇంకా ఐవీ పద్ధతిలో కానీ టెస్ట్ ట్యూబ్ బేబీలో కానీ వాళ్ళకి రుణాక్షరాలు వస్తాయి, వాళ్ళకి పిల్లలకి. అట్లా రాకుండా ఉండడానికి కూడా ఇప్పుడు మార్గాలు వచ్చాయి తెలుసా? ఇప్పుడు ఉదాహరణకి తండ్రికి గుండె జబ్బు ఉందనుకోండి, ఈ కొన్ని హెరిడిటీ క్యారెక్టర్స్ అంటే వంశపారంపర్యంగా వచ్చే కొన్ని జబ్బులు ఉన్నాయి. పిల్లల్ని పరీక్ష చేస్తారు, ఏముంది? ఇతనికి షుగర్ ఉందా? సరే షుగర్ ఉంది, మామూలు అది. లేదు ఇతనికి కళ్ళు కనిపించవా? కళ్ళు కనిపించవు. ఏం చేస్తున్నారు? లేదు ఇతనికి చెవులు వినిపించవా? చెవులు వీళ్ళ నాన్నకి వినిపించలేదు, ఈయనకి వినిపించలేదు, వీళ్ళ ముత్తాతకి వీళ్ళ బాబాయికి చెవులు లేవు అనుకుందాం. అప్పుడు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఇతని ద్వారా పుట్టబోయే బిడ్డని పరీక్ష చేస్తున్నారు. ఎంత సైన్స్ డెవలప్ అయిందంటే పరీక్ష చేసి చెవులు వినిపించలేదు అనుకోండి, ఆ పిండంతో సౌండ్లు వినిపిస్తున్నారు. ఆ పిండానికి పిండము కనుక స్పందిస్తే ఓకే, 4వ నెలలోనో 5వ నెలలోనో చేస్తారు, 3వ నెలలోనో. స్పందించకపోతే వెంటనే బయట నుంచి గర్భసంచిలో ఉన్న శిశువుకి ఏం చేస్తున్నారు? వైద్యం చేస్తున్నారు. చెవులు ఎందుకు వినిపించలేదు? ఏం ప్రాబ్లం వచ్చింది? ఈ నరం ఇక్కడ లేదా? నరం పెడుతున్నారు. లేదా ఇది అడ్డగుందా? తీసేస్తున్నారు. యేసు ప్రభువుకి జన్మ పాపము లేదు. బాగా అర్థం చేసుకోవాలి. అందుకే ఆయన మనకు దేవుడు అయ్యాడు. అందుకే ఆయన రక్తం మనకి పనికొచ్చింది. ఆయన జన్మ పాపం లేనివాడు. జన్మ పాపము యేసు ప్రభుకి అంటదు, లేదు, అసలు అంటలేదు. మీరు అడగచ్చు, మరి మరియ కడుపులో పెరిగాడా? చెప్పాలి మీరు. మరియ కడుపులో పెరిగాడా? పెరిగాడు. మరియా ఫుడ్ తింటారు కదా, పోయిందా ఆయనకి? పోయిందా పోలేదా? మళ్ళీ పోయింది, ప్రత్యేకంగా వచ్చింది ఆయనకి మన్నా. వచ్చిందా? రాలే. మరియ తిన్న ఫుడ్ పోయిందా? సరే. పుట్టినప్పుడు మరియ దగ్గర పాలు తాగాడా? తాగలేదా? తాగాడు. మరియ తిన్న ఆహారము మరియ దగ్గర పెరిగినప్పుడు మరి మరియ ద్వారా పాపం ఆయనకు అంటుకోవచ్చా? అంటుకోదా? అంటుకునే అవకాశాలు ఉన్నాయా లేవా? అంటుకుంటుందా? మరి అంటుకుంటుందా?
కడుపులో ఉన్నప్పుడు కానీ బయటికి వచ్చినప్పుడు కానీ మరియ తిన్న ఆహారం కానీ మరియ చేసిన నుంచి ఆయనకి ఏం అంటుకోదు. ఒక బిడ్డ యొక్క రూపము అనేది జీనియాలజీ మీద ఆధారపడి ఉంటుంది. జీనియాలజీ అంటే ఏమంటారు దాన్ని తెలుగులో? జన్యుపరమైన కారణాలను బట్టి ఆధారపడి ఉంటుంది. తెల్లగుండాలా, నల్లగుండాలా, పొట్టిగుండాలా, పొడుగుండాలా, సన్నగుండాలా, నాలాగా ఊసుకళ్ళు వంక చెవులు ఉండాలా, తొలిపళ్ళు ఉండాలా, లేకపోతే ఎట్లుండాలి, బ్లాక్ బ్యూటీగా ఉండాలా, వైట్ బ్యూటీగా ఉండాలా, ఎవ్రీథింగ్ విల్ బి డిసైడెడ్. ఎట్లా డిసైడెడ్? జన్యుపరమైన కారణాలను బట్టి వస్తుంది. అంతేగాని ఫుడ్ని బట్టి రావు, తిండిని బట్టి రావు. బాగా అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు పాపరహితుడు అన్నాం. ఆయన లోపల పాప స్వభావం లేదు. ఆయన పరిశుద్ధుడుగానే ఉన్నాడు, పరిశుద్ధుడిగానే బ్రతికాడు. సో ఇంకొక కారణం కాబట్టి యేసు ప్రభు కన్యకి పుడతాడు, నెరవేర్చబడింది. ఇంకొక కారణం ఉంది. ఈ మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం ప్రాంతం కూడా చెప్పేశాడు అక్కడ దేవుడు. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. మీకా గ్రంథం 5వ అధ్యాయం. బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామము అయినను నా కొరకు ఇశ్రాయేలులో నుండి ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఎక్కడి నుంచి వస్తాడంట? ఆయన పుట్టబోయే స్థలం కూడా చెప్పేశాడు. ఎక్కడ? బెత్లెహేము ఎఫ్రాతా ముందే చెప్పేశాడు. ఈ రోజుల్లో మన దేశంలో కాదు కానీ ఈ అమెరికా వంటి పాశ్చాత్య దేశాల్లో ముందే హాస్పిటల్ డిసైడ్ చేసేస్తారు, ముందే పేరు నిర్ణయించేస్తారు, ముందే డేట్ చెప్పేస్తారు. కానీ ప్రభువు కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పాడు ఆయన ఎక్కడ పుడతాడు. ఎప్పుడు నెరవేరింది ప్రవచనం? మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు చదువుదాం. దయచేసి అందరూ బైబిల్ తీయండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే ఎలయనగా యూదయ దేశపు బెత్లెహేమా నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలని పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవచనం చదివి ఆయన వినిపించారు. ఆయన పుట్టింది ఎక్కడ? అందుకే రాజు ఏం చేశాడు? ఆయన కనుక్కోవాలని ట్రై చేశాడు. వీళ్ళు వచ్చేపాటికి దాదాపు 2 సంవత్సరాలు అయిపోయింది. ఆ ఇంటికి వెళ్ళినా చదవండి. రాజుకి కోపం వచ్చి ఏం చేస్తాడంటే బెత్లెహేము ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో 2 సంవత్సరాలు అంతకంటే తక్కువ వయసున్న వాళ్ళందరినీ చంపేసేయండి అని చెప్పాడు. దేవుడు. సారీ, ఆయన పేరేంటి? హేరోదు రాజు. చంపేయమని చెప్పాడు. ప్రవచనం ఉంది, నెరవేర్చదు, ఆయన తెలుసు, నెరవేరింది. కాబట్టి ఈ ప్రవచనం ఎట్లా ఆపాలి? నేను 2 సంవత్సరాలు వీళ్ళొచ్చి ఎప్పుడు బయలుదేరారంటే బహుశా ఎప్పుడు 2 ఏళ్ళ బయలుదేరాం సార్ అని. అయితే 2 సంవత్సరాలు అంతకంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళందరినీ ఆ రోజుకి ఆయన చంపేసే నాటికి అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి 2 సంవత్సరాల వయసు వరకు ఉన్న పిల్లలందరినీ చంపేశాడు. కానీ దేవుడి ప్లాన్ ఆపగలిగాడా? ఆపలే. తర్వాత ఇంకొక ప్రవచనం నెరవేరింది దేవుడి గురించి. ఆయనకి ఏం పేరు పెట్టాలని కూడా చెప్పాడు. ఇందా చెప్పాను కదా, పాశ్చాత్య దేశాల్లో పేరు ముందే పెట్టేస్తారు. 4వ నెలలో 5వ నెలలో పెట్టేసి ఆ పేరు మీద ఒక ట్యాగ్ ఓపెన్ చేస్తారు. చూడండి, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభు తానే యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ఇది ఎప్పుడు నెరవేరింది? మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనం.
మత్తయి సువార్త 1వ అధ్యాయం. ఇదిగో ఆ. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. చదువమ్మా. ఇమ్మానుయేలని పేరునకు ఇమ్మానుయేలు అను పేరునకు భాషాంతరమున భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. ఏమని పేరు పెట్టారంట ఆయనకి? ఇమ్మానుయేలు. అప్పటికప్పుడు చెప్పాడా దేవుడు ఈయనకి ఇమ్మానుయేలు అని పెట్టని? చెప్పలేదు. 520 సంవత్సరాల ముందే చెప్పాడు ఈయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టండి రా భయ్య అని. 520 సంవత్సరాల క్రితం ఇమ్మానుయేలు అని పేరు పెట్టండి. దానికి అర్థం ఏంటి? దేవుడు మనకు అర్థం. దేవుడు మనకు తోడుకుంటాడు. యేసుప్రభు వచ్చిన కారణాలు అదొకటి. దేవుడు మనకు తోడుకుంటానికి ఆయన పంపించాడు. ఓకే, ఇంకో ప్రవచనం చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండం ఆయన శరీరధారిగా వస్తాడు. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగజేసేదును, అది నిన్ను తల మీద కొట్టును. ఎవరితో చెప్పాడు ఈ మాట? పాముతో చెప్పాడు దేవుడు. నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగజేస్తును. అంటే దేవుడు యేసు ప్రభువు స్త్రీ సంతానంగా ఈ లోకానికి వస్తాడు. ఆయన ఆమెను తల మీద కొడతాడు. అది ఆయన్ని మడి మీద కొడతాడు. అంటే సైతాన్ని నల్లగొడతాడు. సైతాన్ని ఊరికి మడి మీద కొట్టి ఊరుకుంటాడు. క్రీస్తు పూర్వము 6000 సంవత్సరాల కంటే ముందు 6024 సంవత్సరాల క్రితం చెప్పాడు ఈ మాట. ఆయన స్త్రీ సంతానంగా పుడతాడు. ఎప్పుడు నెరవేరింది ఇది? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14 నుంచి 16 వరకు దయచేసి జాగ్రత్తగా చదువుదాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో ఎందుకు పుట్టాడు ఆయన? ఈ మరణ భయము చేత. మానవుడు పాపం చేశాడండి, కానీ పాపం నుంచి బయటికి రావడానికి ఆయనకి అవకాశం రాలా. వచ్చినా ఎట్లా రావాలో తెలియలేదు. బలులు ఉన్నాయి, బలులు అర్పిస్తున్నాడు. ఆ పాపం అక్కడ కప్పివేయబడింది, కానీ మళ్ళా అదే పాపం చేస్తాడు. అంటే తిరిగి ఆ పాపం చేయకుండా ఆ పాపం మీద మనిషికి జయం అనేది లేదు. ఒకసారి వ్యభిచారం చేశాడు, అయ్యో ఇది తప్పు అనుకున్నాడు, వెళ్ళాడు, గొర్రెని అర్పించాడు, వచ్చాడు. మళ్ళా 10 రోజుల తర్వాత మళ్ళా వ్యభిచారం చేశాడు. ఉన్న గొర్రెలు మేకలన్నీ దానికి అర్పించుకుంటా పోతూనే జరిగింది. కానీ ఆ వ్యభిచారము అనే పాపం నుంచి బయటికి పూర్తిగా రావడానికి ఆయనకి అవకాశం రాలేకపోయాడు. ఎందుకు రాలేకపోయాడు? ఆ బలుల యొక్క రక్తము ఆయన చేసిన పాపాన్ని మాత్రమే కప్పుతుంది, కానీ ఆ పాపము నుంచి ఆ వ్యక్తిని బయటికి ఆ రక్త ప్రోక్షణ తీసుకొని రాలేకపోయింది. దానికి అంత శక్తి లేదు. అందుకే మరణ భయము చేత. మళ్ళీ మా మాట మంచి మాట వాడాడు దేవుడు అక్కడ. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున అక్కడి నుంచి కాదమ్మా, నేను మరణ భయము చేత ఏంటంటే జీవిత కాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని. దేనికి లోబడ్డాడు? దేవుని మరణ భయం దేనికి తీసుకెళ్ళింది? ఆ వ్యక్తిని దాస్యత్వంలో తీసుకెళ్ళింది. అందుకే ఏమన్నాడు? పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు.
మొన్న మా కొలికి ఒక ఆమె వచ్చింది నా దగ్గరికి వచ్చింది సార్ అంది ఏంటమ్మా అంటే నేను మాటికి తప్పు చేసేస్తున్నాను సార్ అంది. ఏ బల్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒప్పుకోమ్మా అన్నాను. ఒప్పుకున్నాను కానీ ఏం తప్పు చేస్తున్నావు అంది. నేను లాస్ట్ ఇయర్ నేను మందిరంలో ప్రమాణం చేశాను, దేవా ఇంకెప్పుడు సినిమా నేను చూడను అని చేసి మళ్ళీ చూసినా మొన్న పుష్ప 2 వచ్చింది కదా, మొన్న ఇల్లు చూసి వచ్చాను అంది. ఎందుకు మరి అట్లా అయిపోయింది? ఎందుకు అయిపోయింది చెప్పాలి నాకు, ఎందుకు అయిపోయింది? ఆమె ఒకసారి ఒప్పుకుంది కదా, ఒప్పుకొని వచ్చారు, చెప్పింది, దేవుడు అంతవరకు ఒప్పాడు. మళ్ళీ వెళ్ళి ఎందుకు మళ్ళీ తప్పు చేసింది? దాసురాలు అయిపోయింది అనమాట. పైకి మాత్రం చెప్తుంది, దేవా నేను అది నేను ఇది నేను చేయను. కరెక్ట్ సిచ్యువేషన్ రాగానే ఏమైపోయింది? మళ్ళీ జారిపోయింది. యేసుప్రభు వచ్చింది అందుకే. ఎందుకు? ఆ పాప దాస్యము నుంచి విడుదల చేయడానికి యేసుప్రభు వచ్చాడు. నిజంగా నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవా అది తప్పైంది, నేను విశ్వాసులు కూడా చాలామంది అట్లా పడిపోతున్నారు ఈ రోజుల్లో. ఏదో అది తప్పని తెలుసు, చేయకూడదని తెలుసు, కానీ ఆ పరిస్థితులు బట్టి మళ్ళా లోబడిపోతున్నారు. ఎందుకు లోబడుతున్నారంటే దేవునితో వాళ్ళకి సరి అయిన సంబంధము పెట్టుకోవట్లే. రోజు బైబిల్ చదవటము, ప్రార్థన చేసుకోవటము, దేవుని ప్రజలతో మాట్లాడటం, సంఘంలో పాలు పంపులు పొందడం, సంఘ కార్యక్రమాల్లో తిరగటం, అంటే సంఘముతో పరిశుద్ధ సహవాసము, దేవునితో పరిశుద్ధ సహవాసము కలిగి లేరు. కాబట్టి వాళ్ళు ఒప్పుకున్నారు కరెక్టే, కానీ అవకాశం రాగానే మళ్ళీ ఏమైపోతున్నారు? మళ్ళీ దారిపోతున్నారు. మీరు మీ గుండెల మీద చేసుకొని నాకు జవాబు చెప్పండి. పోయిన వారం ఏం చెప్పుంటారు? దేవా ఈ వారం నుంచి నేను కరెక్ట్గా టైంకి వస్తాను అన్నావా లేదా? వచ్చావా? ఎందుకు? మీకు సరి అయిన సంబంధము, సరి అయిన అవగాహన, సరి అయిన తీర్మానము నీ లోపల లేదు. పాస్టర్ గారు ఏంటే వాగుతుంటాడు అంటే ఇక్కడి నుంచి ఎన్ని చెప్పినా నీ పరిస్థితి అంటే, దయచేసి మాట వాడుతున్నందుకు నన్ను క్షమించండి, నీ పరిస్థితి ఏంటంటే దున్నపోతు మీద వర్షం పడ్డట్టే అయిపోయింది నీకు. అవునా కాదా? ఎన్నిసార్లు చెప్పాలండి దేవుడు? ఎన్నిసార్లు చెప్పాలి? ఎందుకు నువ్వు నిలబడలేకపోతున్నావు అంటే నీకు సరి అయిన అవగాహన, సరి అయిన సమర్పణ, కమిట్మెంట్ లేదు. అందుకే నువ్వు రాలేకపోతావు. కానీ ప్రభు దగ్గరికి వచ్చి నువ్వు నిజంగా దేవుడితో, దేవా నిజంగా తప్పు చేశాను, నేను ఇంక చెయ్యను అని నువ్వు చెప్పుకొని, సంఘముతో గనక నీకు సహవాసం ఉంటే, మాటలు గమనించండి, సంఘముతో సహవాసం ఉండాలి. సంఘ ప్రార్థనలు ఉంటాయి, సంఘంలో విశ్వాసులు ఉంటారు. ఈ మధ్య మన చర్చ నుంచి చాలా విషయాలు వింటున్నాను. చర్చి విషయాలు మానేసి ఏదో మాట్లాడుకుంటున్నారు అని తెలిసింది నాకు. ఏవేవో మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఎట్లా చేశారు, వీళ్ళు ఎట్లా చేశారు, ఈయన ఎట్లా అన్నాడు, పోయిన నెల అంతకుముందు నెల చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది. నేను మీకు షేర్ చేయలేదు, నేను సెటిల్ చేసుకున్నాను అక్కడక్కడే. సంఘానికి నష్టం కలిగించే మాటలు, సంఘానికి నాశనం కలిగించే మాటలు ఎందుకు జరుగుతున్నాయి? నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావో, ఎందుకు కలుస్తున్నావో, అసలు ఎందుకు ఫోన్ చేశావో, ఎందుకు ముచ్చటించావో, సహవాసం కలిగి ప్రార్థన చేసుకొని, అదిగో పలానా వాళ్ళకి ప్రాబ్లం ఉంది, ఈ మాట చెప్పారు, ఈ మాట జరుగుతుంది, ఇదిగో ప్రార్థన చేద్దామా మన ఇద్దరం, లేకపోతే తెలుసుకుందామా ఏమైంది, అవి మానేసి ఏం చేస్తున్నారు? అనవసరమైన విషయాలు మాట్లాడటం వల్ల మీరు సహవాసం కలిగి ఉండాలి అని కలుసుకుని మీ లక్ష్యం ఇటు వెళ్ళిపోయి ఏమైపోయింది? ఇటో దారు. మళ్ళా సేమ్ ఓల్డ్ స్టోరీ, మళ్ళా అదే రేటు, అదే అపనమ్మకం, అదే నష్టం కలిగించి. ఒక మాట ఉంటుందండి బైబిల్లో, ఎవడైనాను నా మందిరము ప్రార్థనా మందిరమును అనబడును. ఇంకో దగ్గర ఏమంటాడు?
ఎవడైనను దేవుని మందిరమును వాడు చేసిన ఎడల దేవుడు వానిని వాడు చేయ. ఎందుకు జరుగుతున్నట్లా అంటే నువ్వు సరి అయిన సహవాసంలోకి రావట్లే. సరైన సహవాసం, ప్రార్థన చేద్దాం, లేకపోతే బైబిల్ స్టడీ ఉంది వెళ్దాము, లేకపోతే గృహ గుడికి ఉంది వెళ్దాము, లేదా సంఘ ప్రార్థన ఉంది వెళ్దాం. నాట్ అంటే మీరు అంత టైం కేటాయించట్లేదు కాబట్టి పోయిన ఆదివారం ఎలా అయితే వచ్చారో నెక్స్ట్ ఆదివారం బ్రతుకుంటే మళ్ళీ అలాగే వస్తున్నారు. మళ్ళీ సేమ్ అదే. మళ్ళీ ఇక్కడేమో ఒకటి ఒప్పుకుంటావు. యేసు ప్రభు వచ్చింది ఎందుకు? నిన్ను ఆ పాప దాస్యం బయటికి తేవడానికి వచ్చాడు. విశ్వాసులుగా నువ్వు ఒప్పుకున్నావు, కానీ ఎందుకు నిలబడలేకపోతున్నావు? నీకు బైబిల్ చదవవు, ప్రార్థన చేయవు, ఇతరులతో సహవాసం లేదు, సంఘంతో సహవాసం లేదు, సంఘంలో పని ఉంది, ఏంటి మీటింగ్లు ఉన్నాయన్నా ఏమున్నాయన్నా నీ పని నువ్వు వెళ్ళిపోతావు. సహవాసాన్ని నువ్వు అవాయిడ్ చేస్తావు. అవాయిడ్ చేయటం అంటే తప్పించుకొని తిరుగుతావు. అందుకే యేసు ఏమంటున్నాడు? రక్త మాంసములు గలవారు. మళ్ళా ఒకసారి 14వ వచనం 16వ వచనం చదువు. అందరూ మనసు పెట్టి చూడండి ఏముందో. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును. మొదటి అపవాదిని జయించాలి అంటే ఆయన మరణించాలి. ఒక ఆయన అన్నాడు కదా, అపవాది యేసు ప్రభు చనిపోగానే సైతాన్ చాలా ఎంజాయ్ చేశాడంట. ఎందుకు? ఈయన కూడా వచ్చిండు కానీ అయిపోయింది, చచ్చిపోయాడు. 3వ దినాన రాగానే మళ్ళీ సైతాను డల్ అయిపోయాడట. ఉనికిపోయాడు. ఎందుకు? అరే చచ్చిపోయాడు అనుకున్నాడు, ఏమయ్యాడు? అలా లేచాడు. అపవాదిని జయించుటకు ఇంకేం చేశాడమ్మా? అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఆయన శరీరధారిగా వచ్చిన కారణం ఏంటంటే 2 కారణాలు మనం ఆలోచన చేశాం. ఒకటి, సైతాన్ని జయించడానికి, సైతాన్ని నాశనం చేయడానికి వచ్చాడు. రెండవది, మరణ భయము చేత పాపానికి దాసులుగా ఉన్న మనల్ని విడుదల చేయడానికి ఆయన వచ్చాడు. మనమైతే పాపం నుంచి బయటకు వచ్చాం కానీ ఇంకా దాసులుగానే ఉన్నాం. దాసులుగా ఎందుకున్నామంటే ఆయన విడుదల చేశాడు, కానీ మనం ఏం చేయట్లేదు, బయటికి రావట్లేదు. ఇప్పుడు జైలు నుంచి తెచ్చి బయటికి పోయా అన్నారు, పోకుండా అక్కడెక్కడే ఉన్నాడు. ఎందుకుంటున్నావు అక్కడక్కడే? అలవాటు పడిపోయావు కదా, లోపల అలవాటు పడిపోయావు కదా. అదే ఆలస్యంగా రావటం, అదే అబద్ధాలు, అదే బూతు మాటలు, అదే మోసము, అదే కారణాలు ఎత్తుక్కోవటం, అదే కోపతాపాలు, అదే అసూయ. నువ్వు అలవాటు పడిపోయావు, అందుకే నువ్వు బయటికి రాలేకపోతావు. కాబట్టి ఈరోజు మనము ప్రభు యొక్క ప్రవచనాలు ప్రకారం ఆయన జన్మాన్ని మనం అర్థం చేసుకోవాలి. మన నమ్మకం ఉండాలి. ఎందుకంటే మన దేవుడు అన్నీ మనకు చెప్పే వచ్చాడు, అన్నీ తెలుసుకొని వచ్చాడు, తెలియజేసే వచ్చాడు. కాబట్టి మనం అంత గొప్ప దేవుడైనా, నేను అంటాను కదా, మనిషి దగ్గర రాగానే పాపుల్ని చూడంగానే దేవుడు కొంచెం మెత్తబడ్డాడు అంటారు. ఎందుకంటానంటే ఆయన మనల్ని చూసినప్పుడు తన కృపని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఏం చేశాడు? తన రక్షణ ప్రణాళికలు నేను చేర్చుకున్నాడు. చేర్చుకున్నా లేదా? ఆయన తన రక్షణ ప్రణాళికలో నిన్ను చేర్చుకున్నాడు కాబట్టే నువ్వు ఇక్కడ ఉన్నావు. మన బలహీనతలు, మన చర్యలు, మనం చెప్పే కారణాలు, మన యొక్క బ్రతుకు అన్నీ తెలిసి కూడా మనల్ని రక్షించాడు.
కాబట్టి క్రిస్మస్ సమయంలో మనకు రోజు క్రిస్మస్ ఏంటంటే అడిగితే ఎందుకు యేసు ప్రభు అంటారు ఏమన్నాడు? ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు. కాబట్టి మనం దేవుని స్తుతిద్దాం. దేవా, నా కోసం నువ్వు ఈ లోకానికి వచ్చావు, నా కోసం నువ్వు మరి పాప భయం నుంచి మనం విడుదల చేయడానికి వచ్చావు. అయితే నమ్మకంగా ఉండడం నాకు నేర్పించడం అడుగుదాం. నీకోసం నమ్మకంగా ఉండడానికి సహాయం చేయండి. మీరు ఏదైతే ప్రభు అనేక రోజుల క్రితం, అనేక సంవత్సరాల క్రితం మీరు ఏదైతే చెప్పారో, కొన్ని వేల సంవత్సరాల క్రితం జ్ఞానులు ఆయా గ్రంథాల్లో రాశారు, వాటన్నిటినీ తెలియజేయటం ద్వారా మీరు వాటన్నిటినీ స్వతంత్రించుకుని ప్రభావ మా మధ్యకి మీరు వచ్చారు. ఈ రక్షణ ప్రణాళికలో ప్రభావ నన్ను కూడా ఉంచుకున్నారని దేవుని స్తుతిద్దాం. క్రిస్మస్ అంటే ఏంటి? వాట్ ఈస్ క్రిస్మస్? దేవుణ్ణి ఆరాధించడం. ఇంకా క్రిస్మస్ అంటే క్రీస్తును చూపటం. విశ్వాసం ఏం చేయాలి? క్రీస్తుని చూపాలి. ఇందాక పాట పాడారు, నేను గుర్తు చేశాను మీకు. ఊరూరా వెళ్ళేదాం సువార్త. అది క్రిస్మస్. పాట పాడటం కాదు. బట్ ఈ సింగింగ్ ఈజ్ డిఫరెంట్ దెన్ యాక్షన్. ఒక్కరికి చెప్పు సువార్త, కనీసం ఒక్కరికి. క్రిస్మస్ సందర్భంగా అట్లీస్ట్ షేర్ ఒక్కటి. రేపు 25వ తారీఖు లోపు ఒక్క వ్యక్తికి దేవా నేను సాక్ష్యం చెప్తాను. ఒక్క వ్యక్తికే చెప్పు, ఎక్కువ చెప్పొద్దు. ఓన్లీ 1 పర్సన్. దేవుడికి ఈరోజు చెప్పు, దేవా ఇంత గొప్ప దేవుడు నన్ను ఎన్నుకున్నావు కదా, ఈ క్రిస్మస్ లోపు నేను ఒక్క వ్యక్తికి, ఐ విల్ సేవ్ ఈవెన్ ఓన్లీ 1 పర్సన్, ఐ విల్ షేర్ గాస్పెల్ విత్ 1 పర్సన్. ఒక్క వ్యక్తికి ప్రభువా నేను సాక్ష్యం చెప్తాను. ఒక్క వ్యక్తికి చెప్పు. ఇంట్లో వాళ్ళకి కానీ, బయట వాళ్ళకి కానీ, ఇరుగు పొరుగు వారికి కానీ, లేకపోతే ఏంటి నీ వ్యాపార స్థలంలో కానీ, నీ ఆఫీస్లో కానీ, బస్సులో కానీ, ట్రైన్లో కానీ, ఎక్కడైనా సరే ఒక్క వ్యక్తికి చెప్పు. నీ స్నేహితుడికి, స్నేహితురాలకి, కూరగాయలు అమ్మే వాళ్ళకి, పాలు అమ్ముకునే వాళ్ళకి, బేకరీ వాళ్ళకి, ఎవరికైనా సరే, ఆఖరి పేపర్ వేసి చెత్త ఏరుకునే వాడికైనా చెప్పు కనీసం. ఒకటే ఒక్క వ్యక్తికి చెప్పు. క్రిస్మస్ అంటే క్రీస్తుని చూపటం, క్రీస్తుని ప్రకటించటం. నువ్వు ఎంత గొప్పగా డ్రెస్ చేసుకున్నావు, ఎంత గొప్పగా చర్చి డెకరేట్ చేసావు, ఎంత గొప్పగా ఇల్లు డెకరేట్ చేసావు, సున్నం వేసావా లేదా, బట్టలు కొన్నావా లేదా, అవన్నీ మన సంతోషం కోసం. అయితే ఆ రోజు ప్రోగ్రాం ఏంటి, ఏ హోటల్ బుక్ చేద్దాం, ఎక్కడికి వెళ్దాం, అవన్నీ అవసరం. నేను కాదని చెప్పను, నేను వాటికి వ్యతిరేకం కూడా కాదు. అయితే అది కాదండి క్రిస్మస్ అంటే క్రీస్తుని చూపటం. క్రీస్తుని చూపటం. ఒక్కరికి చెప్దాం. ఈరోజు చెప్దాం, దేవా అట్లీస్ట్ 25వ తారీఖు లోపు నేను ఒక్క వ్యక్తికి ప్రభు సువార్త చెప్తాను. ఒకే ఒక వ్యక్తి సువార్త అంటే అది కూడా చెప్పొద్దు. యేసు ప్రభు నా జీవితాన్ని మార్చాడు, నీ జీవితాన్ని కూడా మారుస్తాడు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? నన్ను ప్రేమించాడు, నా కోసం వచ్చాడు. నిన్ను కూడా ప్రేమించి నీ కోసం వచ్చాడు. యేసు ప్రభు నేను నమ్ముకున్నాను, నా జీవితం మార్చాడు. నువ్వు కూడా నమ్ముకో, నీ జీవితాన్ని. ఏ దేవుడి దగ్గరికి వెళ్ళొద్దు, ఏ ఉపనిషత్తు దగ్గరికి వెళ్ళొద్దు, ఏ ఏంటి కాంట్రడిక్షన్ సబ్జెక్ట్స్లోకి వెళ్ళొద్దు, నువ్వు చెప్పుకోలేని చెప్పడానికి నీకు తెలియని వాటిలోకి వెళ్ళొద్దు. ఒకటే మార్గం సువార్త. అంటే చాలా సింపుల్గా చెప్తాను నేను. ఒకప్పుడు నేను పాపిని, ఇప్పుడు దేవుడు నన్ను పరిశుద్ధుడిగా మార్చాడు. ఒకప్పుడు నేను త్రాగుబోతుని, ఇప్పుడు నన్ను మామూలుగా మనిషిగా మార్చాడు. ఒకప్పుడు నేను దొంగని, ఒకప్పుడు నేను వ్యభిచారిని, ఒకప్పుడు నా బ్రతికిది, ఇప్పుడు నా బ్రతికిది. ఒకప్పుడు నాకు ఆశీర్వాదం లేదు, ఇప్పుడు నా జీవితంలో ఆశీర్వాదం ఉంది. అంతే. ఎక్కడి నుంచి వచ్చింది? యేసు ప్రభు అనే బ్రిడ్జి, అది వారధర్మ. యేసు ప్రభు నా జీవితాన్ని మార్చాడు. నేను యేసు ప్రభుని కలుసుకున్నాను, లేదా యేసు ప్రభు నన్ను కలుసుకున్నాడు, నా జీవితం మారింది. ఒక్క మాట చెప్పలేవా? అది క్రిస్మస్. నువ్వు ఆ మాట చెప్పిన రోజే క్రిస్మస్. ఐ రిపీట్, నువ్వు ఈ మాట చెప్పిన రోజే నీకు క్రిస్మస్.
లేకపోతే నీ శరీరం కోసం లోకం కోసం నువ్వు తింటున్నావు, త్రాగుతున్నావు, కొంటున్నావు, ఉంటున్నావు, వెళ్తున్నావు, వస్తున్నావు, పోతున్నావు, అంతే. థింగ్ ఇస్ దే. ఇంత చేసి నువ్వు చెప్పకపోతే ఎందుకండి? సమయం తీసుకొని దేవుని సన్నిధిలో దేవుడు నీతో మాట్లాడాడని నేను నమ్ముతున్నాను. చాలా స్పష్టంగా మాట్లాడాడు, నీతో మామూలుగా కాదు, చాలా స్పష్టంగా మాట్లాడాడు. కాబట్టి ఒక్క మాట, దేవా ఒక్క సంగతి ఒక్కటి. ఇక్కడ మొన్న ఎవరింటికి వెళ్ళాం, వెళ్తే మనం వాళ్ళు ఇల్లు వరకు గుర్తు రాలేదు. నేను చాలాసేపు ఆలోచన చేశాను. వెళ్తే మరి పాటలు పాడుతున్నారు, వాళ్ళు వెళ్ళి ఇంట్లో వాళ్ళు లేపుతున్నారు, లేవండి లేవండి తొందరగా రండి, బయటికి రండి. అలా రావట్లేదు. ఎందుకు రావట్లేదు? వాళ్ళు రాలేదు అసలు బయటికి. ఎందుకు రాలేదంటే వాళ్ళకి బహుశా అంతకుముందు ఎప్పుడు చెప్పి ఉండకపోవచ్చు, చెప్పినా కూడా రావాలని వాళ్ళకి అనిపించి ఉండకపోవచ్చు. కనీసం ఈ రోజు నుంచి 6 రేపు క్రిస్మస్ లోపల వాళ్ళకి సువార్త చెప్పండి. వాళ్ళే కాదు, ఇంట్లో వాళ్ళు, ఇరుగు పొరుగు వారు, ఈ బిడ్డలు, ప్రతి ఒక్కరు సువార్త చెప్పండి. అప్పుడే నిజమైన క్రిస్మస్. దేవుడు ఈ మాటలు మన వెనికిడిలో దీవించును గాక. ఆమేన్.